మనలో చాలా మందికి టీ కాఫీ తాగకపోతే రోజు గడవదు. మరికొందరైతే గంటకోసారి ఈ పానీయాలను తాగుతూ ఉంటారు. అయితే భోజనానికి గంట ముందు తర్వాత గంట వరకు వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. దీనివల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచించింది. భోజనానికి ముందు తర్వాత టీ కాఫీలు తాగటం వల్ల కలిగే అనర్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెరుగైన ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ 17 రకాల మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని సూచించింది. భోజనం చేయడానికి గంట ముందు ఆ తర్వాత గంట వరకు కాఫీ, టీలను తీసుకోవడం హానికరమని హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ విభాగం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టీ, కాఫీలో కెఫీన్, టానిన్లు ఉంటాయి. కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థపై, టానిన్ ఆహారంలో ఉండే ఐరన్పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్ శాతాన్ని టానిన్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ను తయారు చేసేందుకు ఐరన్ చాలా అవసరం. ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పానీయాల్లో ఉండే టానిన్లు ఐరన్ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, హృదయ స్పందనలో మార్పు, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారితీయవచ్చు. మనం తీసుకునే ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాములు, ఇన్స్టెంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. అదే టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. పూర్తిగా కాఫీ, టీ మానకున్నా సరే కెఫీన్ను దృష్టిలో పెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ నేపథ్యంలో భోజనానికి ముందు తర్వాత కాఫీ, టీలకు దూరంగా ఉండడం ఎంతో మేలు.